ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో వారాహి నవరాత్రుల గురించి చెప్పదలుచుకున్నాను. వారాహి నవరాత్రుల పూజ విధి విధానాల గురించి తెలియపరుస్తాను. వారాహి నవరాత్రులు ఈ నెలలో అంటే జూలై 15 నుండి జూలై 23 వరకు జరగబోతున్నాయి. జూలై 15 అంటే ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి నుండి ఆషాఢ శుక్లపక్ష నవమి వరకు జరుగుతాయి. ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి. ఈ సూర్యాస్తమయం తర్వాత కానీ సూర్యోదయం ముందు కానీ ఈ నవరాత్రులు చేయాలి. ఈ నవరాత్రులు 9 రోజులు చేసేటువంటి విధానం గురించి మీకు నేను తెలియజేస్తాను. ఈ నవరాత్రులు చేసే ముందు పూజ గదిని గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ శుభ్రపరచుకొని దానిపైన రంగవల్లులు అద్ది ఒక పీఠాన్ని ప్రతిష్ఠించి ఆ పీఠం పైన ఎర్రటి గుడ్డని పరిచి దానిపైన కొన్ని బియ్యం వేసి వారాహి అమ్మవారి ఫోటోను కానీ ప్రతిమని కానీ ప్రతిష్ఠించాలి. తర్వాత ఒక పళ్ళెంలో కొంచెం బియ్యం తీసుకొని 3 తమలపాకులు వేసి పసుపు గణపతిని తయారు చేసి పెట్టుకోవాలి. 2 కుందులు తీసుకొని 3 వత్తులు వేసి నూనె పోసి దీపాలను వెలిగించాలి. దీపాలను వెలిగించిన తర్వాత ఆచమనం చేయాలి. అంటే ఓం కేశవాయ స్వ, నారాయణ స్వ, మాధవాయ స్వ, గోవిందా నమ అని ఈ విధంగా ఆచమనం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ఎందుకంటే మనము ఏ కోరిక కొరకు వారాహిదేవిని పూజిస్తున్నామో ఆ కోరికను మనసులో అనుకొని మీ గోత్రనామాలను ఉచ్చరించుకొని ఈ సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకున్న తర్వాత గణపతిని ప్రార్థన చేసి గణపతికి షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత గణపతిని ఉద్వాసన చెప్పాలి. తర్వాత వారాహి అమ్మవారి పూజ మొదలుపెట్టాలి. పూజ మొదలుపెట్టే ముందు వారాహి అమ్మవారి ధ్యానం చేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వారాహీదేవి నమః అనుకొని అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పూలు అంటే ఎర్రటి పూలు సమర్పించాలి. కుంకుమతో అమ్మవారి అష్టోత్తరము చేయాలి. అమ్మవారి అష్టోత్తరం చేసిన తర్వాత వారాహి కవచం కూడా చదువుకోవాలి. వారాహి కవచం చదివిన తర్వాత అమ్మవారికి మీకు ఇష్టమైనటువంటి ఏదైనా మీకు అనుకూలంగా ఉండేటువంటి ఏదైనా దానిమ్మ గింజలు కానీ ఏదైనా తీపి పదార్థం కానీ నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం అయిపోయిన తర్వాత నైవేద్యం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని చెప్పాలి. తర్వాత ప్రదక్షిణతో అమ్మవారి పూజను సమాప్తం చేయాలి. ఈ వారాహి అమ్మవారి పూజను అందరూ భక్తి శ్రద్ధలతో చేయండి. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలని, మీ ఇల్లు సుఖశాంతులతో నిండిపోవాలని నేను ముగిస్తున్నాను. ఇట్లో మీ శైలజా శర్మ. ధన్యవాదములు.